105వ కీర్తన మొదటి 6 వచనాలు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములను గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3వ రోజు ఉపవాస ప్రార్థనకు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగము ఆయన బలమును వెదకుడి, ఆయన బలమును వెదకుడి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3వ రోజున దేవుడు మనకి ఇచ్చేటువంటి అభయం ఏంటంటే బల ప్రదర్శన. దేవుని యొక్క బల ప్రదర్శన. మన జీవితాల్లో ఎక్కడెక్కడ అపవాది క్రియలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో, అక్కడంతట్లో కూడా దేవుని యొక్క బల ప్రదర్శన మనం చూడబోతున్నాం. నమ్మిన వారు ఆమేన్ అంటారు. విశ్వాసంతో, బలముతో ఆమేన్ ఆమేన్. దేవుని బిడ్డలారా, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. దేవుని బలమును వెదకవలసిన వారంగా ఉన్నామంట. వాక్యంలోనికి వెళ్ళక ముందు కీర్తనల గ్రంథం క్రైస్తవ లోకంలో ఎక్కువగా ఇష్టపడేటువంటి గ్రంథం. ఒక మాట చెప్పనా, మన అంటే క్రైస్తవ ఆరాధనలోనేమి, యూదుల యొక్క ఆరాధనలోనేమి చదివేటువంటి ఒకే ఒక పుస్తకము కీర్తనలు. ఎందుకంటే ఇది చాలా మన యొక్క దైనందిన జీవితానికి, లేకపోతే చదువుకొని దానిలో బలపడడానికి అవసరమైనదిగా భావిస్తారేమో, లేదా అది అందరికీ సులువుగా తీయడానికి వీలుగా ఉంటుంది అనుకుంటారేమో. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కీర్తనల గ్రంథం అనేటువంటిది అవి పాటలే కాదు, అది పాటల కోసం రాశారు, కానీ ఈ దినాన అవి సందేశాలుగా మారిపోయాయి. అవి ఒక్కొక్క మాట, ఒక్కొక్క గని, ఒక్కొక్క పదజాలం ఒక్కొక్క గనిగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ కీర్తనల గ్రంథం 150 అధ్యాయాలు ఉంటాయి. ఈ 150 అధ్యాయాలు రాయడానికి 1000 సంవత్సరాల కాలం పట్టింది. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ప్రతి కీర్తనకు దావీదు కీర్తన అంటాం. కాదు, అక్కడ పేరు లేకపోతే జాగ్రత్త, పేరు లేకపోతే కీర్తన అని చదవండి, అంతేగాని మీ సొంతంగా అది దావీదు కీర్తన అని అనవద్దు. ఎందుకంటే దావీదు కీర్తనలు ఉన్నాయి, మోషే కీర్తనలు ఉన్నాయి, ఆసాబు కీర్తనలు ఉన్నాయి, కోరవ కుమారుల కీర్తనలు ఉన్నాయి, చాలా కీర్తనలు ఉన్నాయి. సో ఒక్కరు కాదు, అంటే మోషే మొదలుకొని చాలా మంది రాసినటువంటి కీర్తనల యొక్క సముదాయమే. ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ సో మెనీ సాంగ్స్. అనేకులు రాసిన పాటల యొక్క సముదాయమే కీర్తనలు. దేవుని బిడ్డలారా, పాత కాలంలో ఉన్నటువంటి గ్రీకు బైబిల్ని మీరు చూస్తే దాంట్లో ఏముంటుందో తెలుసా, 151వ కీర్తన కూడా ఉంటుంది. 151వ కీర్తన, ద ఓల్డ్ గ్రీక్ బైబిల్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ సెప్ట్యుజియంట్. దీంట్లో ఈ యొక్క బైబిల్లో 151వ కీర్తన ఉంటుంది. ఆ 151వ కీర్తన ఏంటి తెలుసా, దావీదు గొల్యాతును చంపిన తర్వాత రాసినటువంటి కీర్తన. దావీదు గొల్యాతుతో యుద్ధమాడలే లేదండి, ఒకే ఒక దెబ్బగా చచ్చిపోయాడు. యుద్ధం అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు కొన్ని రోజులు జరుగుతుంది, కానీ ఒకే ఒక దెబ్బకు గొల్యాతును చంపాడు. చంపిన తర్వాత ప్రజలందరూ దేవుని స్తుతించేది బైబిల్లో మనం చూస్తాం. కానీ పాత బైబిల్స్ లో అయితే 151వ కీర్తన దావీదు దేవుని స్తుతించినటువంటి కీర్తనగా మనం చూస్తాం. ఈ కీర్తనల గ్రంథాన్ని 5 భాగాలుగా విభాగించవచ్చు. ఒకటి దేవుని స్తుతించడం, రెండోదిగా ప్రార్థన, మూడోదిగా అది ఒక పొయట్రీకి, పద్య భాగానికి సంబంధించిందిగా మనకు అనిపిస్తుంది. నాలుగవదిగా ఇందులో ప్రవచనాలు అనేటువంటి మనం చూస్తాం. యేసు ప్రభు శిలువ మరణం, యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు యొక్క పరిపాలన, యేసు ప్రభు భూలోకానికి వచ్చేటువంటిది, వీటన్నిటిని గురించి కూడా మనం చూస్తాం. అంటే ప్రవచనాలతో కూడినటువంటిది. అంత మాత్రమే కాదు, అనేక కీర్తనలో బాధ, వేదన అనేటువంటిది కూడా మనం చూస్తాం. అందుకే అంటాడు కదా, నా ప్రాణమా నాలో నీ వేల కృంగి ఉన్నావు. ఇట్స్ నాట్ ఓన్లీ గోయింగ్
going to have the word of God, but it is going to carry the pain of a writer. ఆ రాసిన వ్యక్తి యొక్క బాధను కూడా మనం చూస్తాం. మరి 105వ కీర్తన, ఇంతవరకు మనం చదువుకున్నటువంటి కీర్తన, అది ఒక స్తుతి కీర్తన అండి. అది ఒక స్తుతి కీర్తన అంటే దేవుని స్తుతిస్తూ దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించినటువంటి కీర్తన 150వ కీర్తన. ఉపవాసం ఉండేవారు ఖచ్చితంగా ఏదో ప్రార్థన మనం రాసుకున్నారు, ప్రార్థనల కోసమే కాదు, మీరు దేవుని స్తుతించేటువంటి వారుగా ఉండాలి. ఎందుకు మనం పాటలు పాడుతూ దేవుని గణపరుస్తాం? 6:30కే ప్రారంభించి 6:50 వరకు ప్రేయర్స్ ఉంటాయి. 6:50 నుంచి 7:30 వరకు పాటలు ఎందుకుంటాయంటే దేవుని బిడ్డగా నీవు నేను దేవుని స్తుతించాలి. దేవుని స్తుతిస్తూ ఉండగా, దేవుని బిడ్డలారా, చాలా మంది ఏమంటారంటే మేము ప్రార్థన చేసుకుంటే మాకు ప్రార్థన చేసుకోబుద్ధి కాదు. ఎందుకో మాకు ప్రార్థన చేసుకోబుద్ధి కాదు. ప్రార్థన కూర్చుంటేనే అది జ్ఞాపకం వస్తుంది, ఇది జ్ఞాపకం వస్తుంది, ఇది జ్ఞాపకం వస్తుంది. ఎందుకు వస్తాయి తెలుసా? ఇవన్నీ ప్రతి ఒక్కరి సమస్య, ప్రతి ఒక్కరి సమస్య. అందుకే నీవు ప్రార్థన కరెక్ట్గా చేయడానికి దేవుడు పెట్టినటువంటి బలమైనటువంటి ఏమనాలంటే ప్రిపరేటరీ ఈవెంట్ ఏదైనా ఉందంటే పాటలండి. పాటలు కానీ దేవుని స్తుతించడం కానీ, ఒక పాట కానీ దేవుని స్తుతించడం కానీ, మంచిగా పాట పాడి మంచిగా దేవుని స్తుతించు, ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం అని దేవుని స్తుతించిన తర్వాత అప్పుడు ప్రార్థన మొదలు పెట్టండి. మీ మైండ్ అంతా కూడా, అంతవరకు నీ మైండ్ ఎక్కడ ఉంటుంది? వంట పనిలో, ఇంటి పనిలో, తర్వాత ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, వాళ్ళ పనులు, వీళ్ళ పనులు, అన్ని పనులతో నీ మైండ్ అంతా కూడా అది ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఒక స్థలానికి తీసుకురావడానికి దేవుని స్తుతించడం అనేటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా చాలా మంది ఏం చేస్తారంటే మేము వాక్యానికి వస్తాం, వాక్యంకి వచ్చినా కూడా వాక్యం వాళ్ళు సరిగా వినలేరు. ఎందుకు వినలేరు తెలుసా? దేర్ మైండ్ ఈజ్ స్టిల్ రోమింగ్ అరౌండ్. పాటలు దేవుని స్తుతించడం అనేటువంటిది నిన్ను దేవుని యొక్క బిడ్డగా ప్రార్థన చేయడానికి ఒక ఏకాగ్రతలోనికి నడిపిస్తుంది. అందుకే బిఫోర్ స్టార్ట్ ప్రేయింగ్ ప్రైజ్ ద లార్డ్, దేవుని నువ్వు స్తుతిస్తూ ఉండాలి, దేవుని గణపరుస్తుండాలి. అప్పుడే యూ విల్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్. అప్పుడే నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి నీ శరీరమైనా నీ మనస్సైనా అది అనుకూలంగా మారడం ప్రారంభిస్తుంది. కాబట్టి స్తుతించడం అనేటువంటిది ఏంటంటే నిన్ను సిద్ధపరుస్తుంది, నిన్ను సిద్ధపరిచి దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధానంలో కనిపెట్టడానికి సహాయపడుతుంది. అందుకే చాలా సందర్భాల్లో కొంతమంది స్ట్రైట్ అవే ప్రార్థన చేస్తారు. అలా చేయొద్దు. అలా చేసినట్లయితే యూ విల్ నాట్ హ్యావ్ ఎ కాన్సన్ట్రేషన్, యూ విల్ నాట్ స్పెండ్ మచ్ టైం. ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి వీలుగా ఉండదు. కానీ ఎప్పుడైతే నీవు దేవుని బిడ్డగా దేవుని స్తుతిస్తూ ఉంటావో, నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావు, నీ ప్రార్థన కొరకు నీవు సిద్ధపడిపోతావు. దేవుని స్తుతిస్తూ ఉండగా దేవుని సన్నిధి కూడా దిగి వస్తుంది. నీవు రెడీ అయిపోతావు, దేవుడు రెడీ అయిపోతాడు. అప్పుడు ఉంటుంది ప్రార్థన సూపర్గా ఉంటుంది. అది లేకుండా ఏదో కళ్ళు మూసుకొని ఏదో నువ్వు దేవుని ప్రార్థన చేస్తుంటే అది అంత పవర్ఫుల్గా ఉండదు. ఎందుకంటే యు ఆర్ నాట్ ప్రిపేరింగ్. దేవుని బిడ్డలారా, డైరెక్ట్గా భోంచేయం కదా. ముందు ఏముంటుంది? సలాడ్. ముందు ఏముంటుంది? ఒక లిక్విడ్. ఎందుకు? అది కడుపును రెడీ చేస్తుంది. లోపల ఏదన్నా ఉంటే మొత్తం రెడీ చేసి ఇంకా ఎక్కువ తినడానికి కదా. ఎక్కువసేపు ప్రార్థన చేయడానికి నేను సిద్ధపరిచేది ఏదంటే దేవుని స్తుతించడం. మరి ఈ 105వ కీర్తనలో దేవుని స్తుతిస్తూ ఈ కీర్తనకారుడు ఏమంటున్నాడంటే చూడండి, 105వ కీర్తన 4వ వచనం, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. దేవుని బిడ్డలారా, దేన్ని వెదకాలి అంట? దేవుని బలమును వెదకుడి, ఆయన బలమును వెదకుడి. నాకు ఈ మాట చదివినప్పుడు అనిపించింది, ఏంటి ప్రభా దేన్ని వెతకాలి? నీ బలమును వెతకాలి. దేవుని బిడ్డలారా, ఏం వెతుకుతారండి? మామూలుగా ఇండ్ల కోసం వెతుకుతారు. ఇండ్లు మారాలంటే ఇండ్ల కోసం వెతుకుతారు. పెళ్లిగానాల్లో పెళ్లి కొడుకు కోసమో పెళ్లి కూతురు కోసం వెతుకుతారు. పిల్లలు వాళ్ళ పుస్తకాల కోసం వెతుకుతారు. లేకపోతే గృహిణి ఈ పదార్థం ఏడుంది, ఆ దినుసు ఏడుంది, అది ఎక్కడుంది, ఈ పాత్ర ఆ స్పూన్ ఏడుంది అని వెతుకుతారు. వెతకడం అనేటువంటిది ఏంటి తెలుసా? కనబడేదాన్ని వెతుకుతారు, కనబడగలిగిన దాన్ని వెతుకుతారు, కనబడగలిగిన దాన్నే వెతుకుతారు. దేవుని బలం ఎవరు చూశారు? దేవుని బలం చూస్తే కనబడితే దాన్ని వెతకొచ్చు. కానీ బైబిల్లో వ్రాయబడింది దేవుని బలమును వెదకుడి. హౌ కెన్ వి సర్చ్ గాడ్ స్ట్రెంగ్త్? దేవుని బలాన్ని ఏ రకంగా వెతకగలము? కనబడేదాన్ని వెతకగలం. ఇది ఒకవేళ మిస్ అయింది అనుకో, నేను చెప్తాను, ఇదిగో నల్లగా ఉంటుంది, దానిపైన ఇలా తెల్ల క్లిప్ లాగా ఒకటి ఉంటుంది అంటే తెలిసిన వాళ్ళందరూ కూడా వెతుకుతారు. అంటే దొరకగలిగింది, చూడగలిగిన దాన్ని వెతుకుతాము, తెలిసిన దానిని వెతుకుతాం. ఇప్పుడు దేవుని బలం ఎవరికి తెలుసు? ఇప్పుడు ఒకవేళ నా కుమార్తెను అడిగింది అనుకో, నీ బలం ఎంత అంటే ఇట్లా చేయబెట్టి ఇంకా
బల ప్రదర్శన చేస్తా. ఇప్పుడు దేవుని బలం బైబిల్లో వ్రాయబడింది, దేవుని బలమును వెతకాలి అంట. దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ మాట అక్కడ వ్రాయబడింది అంటే, వెదకుడి అనేటువంటి మాట దేవుని బలమును ఆశ్రయించుడి కాదు, దేవుని బలమును వెదకుడి. దేవుని బలమును వెదకుడి అంటే నీ జీవితంలో నీవు దీవించబడాలి అంటే, ఆశీర్వదించబడాలి అంటే, దేవుని యొక్క గొప్ప కార్యాలను చూడాలి అంటే, దేవుని ద్వారా అత్యధికంగా దీవించబడాలి అంటే, నీ జీవితంలో దేవుని కార్యాలు జరగాలంటే దేవుడు పెట్టే కండిషన్ ఏంటి తెలుసా? ఆయన బలమును వెదకుడి. ఆయన బలమును వెదకుడి. దేన్ని వెతుకుతామండి? దేన్ని వెతుకుతాం? ఒకవేళ నేను అడిగాను అనుకో సహోదరులందరినీ, అమ్మా స్పానర్ను వెతుకుతారా అంటే మీరేమంటారు? ఏంది బ్రదర్ అది? పప్పు తెలుసు, ఉప్పు తెలుసు, కారం తెలుసు, స్పానర్ ఏంటి తెలియదు. అప్పుడు చెబితే అర్థం చేసుకొని వెతుకుతారు. అవసరమైంది వెతుకుతామండి. గుర్తుంచుకోండి, వెతుకుట అంటే ఏంటి తెలుసా? మొట్టమొదటిగా నీకు అనవసరమైంది అయితే నువ్వు వెతకవు. అనవసరమైంది ఎవడు కూడా వెతకడు. రెండవదిగా నా దగ్గర లేని దాన్ని నేను వెతుకుతానండి. నా దగ్గర ఏదైతే లేదో దాన్ని వెతుకుతాను. నాకు అవసరమైన దాన్ని నేను వెతుకుతా. నాకు 2027లో అవసరమైంది ఇప్పుడు ఏమైనా వెతుకుతానండి? లేదు. 2027 మరి 2 ఏళ్ళు ఉంది అనుకొని ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. కానీ ఇప్పుడు నాకు అవసరమైంది ఏదో దాన్ని వెతుకుతాం. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు అవసరమైంది ఏంటి తెలుసా? నీ సమస్యల మధ్య, నీ యొక్క పోరాటాల మధ్య, నీవు ఎదురు చూసే మధ్య, నీ ఉపవాస ప్రార్థనలో నా బలమును వెతుకు. దేవుని బలమును వెతకాలి. వెతకడం అంటే ఏంటి తెలుసా? మిస్ అయిన దాన్ని వెతుకుతాం. అంటే మన జీవితాల్లో అన్నిటిని వెతుకుతుంటున్నాం. దేనికోసం వెతుకులాట ఉంది, కానీ ఒకదాన్ని మాత్రం వెతకడంలా, దేవుని బలమును, దేవుని శక్తిని మనము వెతకడం లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఉపవాస ప్రార్థన చేస్తున్న దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర కనిపెడుతున్న ఒక అద్భుతం ఆశీర్వాదం కోసం దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఆయన బలమును వెతుకు. అది నీకు అవసరం, అది నీ జీవితాల్లో అవసరం. నీ దగ్గర లేదు, నీ దగ్గర నుంచి మిస్ అయిపోయింది, అది నువ్వు దాన్ని కోల్పోయావు. కాబట్టి నీకు అవసరమైంది దేవుని యొక్క బలం. దేవుని యొక్క బలమును వెతుకుడి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క 3వ రోజు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆయన బలమును వెతికితే నీ జీవితములో మహాకాశములు పట్టచాలని దేవుని యొక్క బలమును వెతికితే, సర్వశక్తి కలిగిన దేవుని బలమును వెతికితే నీ జీవితంలో దేవుని యొక్క కార్యములు ఖచ్చితముగా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే అధ్యాయాన్ని నేను చదువుతూ వెళ్ళిపోయాను. దేవా, ఏంటి నీ బలమును వెతకాలి అంటే ఎక్కడ ఆగిపోయింది తెలుసా? 41వ వచనం దగ్గర నేను ఆగిపోయాను. 105వ కీర్తన 41వ వచనం. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏరులై పారెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులో అవి ఏరులై పారెను. ఎలా ప్రారంభించాడు కీర్తన? దేవుని బలమును వెతకుడి. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్తుంటున్నాడు. దేవుని బలమును వెతకగా దేవుడు చేసిన కార్యం ఏంటంట? బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులో అవి ఏరులై పారెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ 3 విషయాలు ఉంటున్నాయి. ఒకటి ఒక సమస్య ఉంది ఇక్కడ. ఏంటి ఆ సమస్య? లక్షల మంది ప్రజలు, చాలా మంది ఏమంటారంటే ఐగుప్తులో నుంచి 6 లక్షల మంది బయటకు వచ్చారంటారు. కాదు, 6 లక్షల మంది పురుషులే వచ్చారు. 6 లక్షల మంది పురుషుల సంఖ్యనే బైబిల్లో వ్రాయబడింది. స్త్రీలు కానీ, పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ వాళ్ళ లిస్టు మనకు అక్కడ కనబడదు. అంటే దాదాపు ఒక 20 నుంచి 24 లక్షల మంది ఒక్కసారి బయటకు వచ్చారండి. ఈ 24 లక్షల మందికి, లేదా 20 అనుకుందాం, ఇంకా అందరూ తీసేద్దాం, ఇంకా లేదులే అనుకుందాం, ఒక 3 లక్షలను ఆఫర్లో తీసేసి 20 లక్షలు అనుకుందాం. 20 లక్షల మంది ప్రజలు వెళుతూ ఉంటే బైబిల్లో వ్రాయబడింది నీళ్లు లేవంట. దేవుని బిడ్డలారా, మొట్టమొదటి సమస్య ఏంటంటే 20 లక్షల మందికి, 20 నుంచి 23 లక్షల మంది ప్రజలకు నీళ్లు లేవు. రెండవదిగా ఏమున్నాయి అంటే బైబిల్లోనే వ్రాయబడింది, బండలు కావలసినన్ని బండలు ఉంటున్నాయి. అంటే నీళ్లు కావాలి, కానీ అవైలబిలిటీ ఏంటి తెలుసా? బండలు ఉంటున్నాయి. దేవుని బిడ్డలారా, మూడవదిగా ఏంటి తెలుసా? అది ఎడారి అంట.
మీకు వెంటనే డౌట్ రావచ్చు, బ్రదర్ ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పోయినారా, ఎడారిలో పోయినారా? తర్వాత ఆ పాయింట్కి వస్తాను నేను, వాళ్ళు 40 సంవత్సరములు అరణ్యంలో నడిచిరని ఉంటుంది కదా, మళ్ళీ ఇక్కడ బైబిల్లో ఎడారిని రాశారే. కాబట్టి చాలా మంది బైబిల్ తప్పు పట్టాలనుకున్న వాళ్ళు ఏమంటారో తెలుసా, నీ దేవుడు అరణ్యంలో నడిపించాడా, ఎడారిలో నడిపించాడా? విచ్ ఈస్ రైట్? ఏదో ఒకటి కరెక్ట్ ఉంటుంది. అరణ్యంలో ఎడారిలో ఎట్లా నడిపిస్తారు? బైబిల్లో నుంచే దానికి మీకు బాగా చూపిస్తాను. దేవుని బిడ్డలారా, మూడవ సమస్య ఏంటంటే ఎడారి ఉంది అక్కడ. ఒకటి, 23 లక్షల మందికి నీళ్లు లేవు. రెండవదిగా అక్కడ రాళ్ళు ఉంటున్నాయి. మూడవదిగా అది ఒక ఎడారి. ఇప్పుడు దేవుని బలమును వెతికారండి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు దేవుని బలాన్ని వెతికారు. ఈ యొక్క టైట్ సిచ్యువేషన్లో, ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో దేవుని బలమును వెతికారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బలమును ఎక్కడ వెతకాలి తెలుసా? నీ జీవితంలో ఒక పెద్ద సమస్య ఉండవచ్చు, ఒక భయంకరమైన సమస్య ఉండవచ్చు. ఇట్ ఈస్ బియాండ్ యువర్ కెపాసిటీ. నీ దగ్గర ఉండేటువంటి శక్తి సామర్థ్యాల కంటే చాలా పెద్దదిగా ఉండవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, నీ దేవుని బలానికి మాత్రం అసాధ్యం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బైబిల్లో వ్రాయబడింది, బండను చీల్చగా. దేవుడు చీల్చడానికి ఏమి లేవు అక్కడ, బండలు తప్ప ఏమి లేవు. అందుకే బండనే తీసుకున్నాడు దేవుడు. బండను చీల్చగా. పదజాలం చాలా వెరైటీగా ఉంది కదా. దేన్ని చీలుస్తాం? కట్టెలను చీలుస్తాం, చెరుకును చీలుస్తాం కదా, జుట్టును పట్టుకొని చీలుస్తాం, చెప్తా, లేదా మాటలతో చీల్చి చండాడుతాం. ఇదేంటి? బండను పగలగొట్టడం ఉంటుంది, చీల్చడం ఉండదు. చీల్చడం అనేటువంటిది ఒక్క దేవునికే. బండను పగలగొట్టడం నీ బలం అయితే, బండను పట్టుకొని ఇలా చీల్చడం దేవుని బలం అండి, దేవుని బలం. అందుకే ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఆయన బలం ఏంటి తెలుసా? ఒక పేపర్ను చించేసినట్లుగా, లేకపోతే ఒక చెక్కను చీల్చినట్లుగా, ఒక ముక్కను చీల్చినట్టుగా దేవుని బలము బండను చీల్చిందంట. బండను చీల్చింది. బండను పగలగొడుతుంది. ఈ దినాల్లో ఉండేటువంటి పవర్, లేదా ఈ దినాల్లో ఉండేటువంటి టూల్స్, ఈ దినాల్లో ఉండేటువంటి లేదా ఆ యొక్క సమ్మెటలు కానీ సుత్తి కానీ పగలగొడతాయి, కానీ చీల్చవు. కానీ దేవుని యొక్క బలం ఏంటి తెలుసా? బండను చీల్చింది. దేవుని బిడ్డలారా, పవర్ అంటే ఏంటి తెలుసా? బలం అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు నన్ను మీరందరూ అడిగారు అనుకో, అన్న నీవు కొంచెం బలగానే ఉన్నావు కదా, మా ఇంట్లోకి వచ్చి, మా ఇంట్లో బాగుంది, నువ్వు సహాయం చేసే సేవకుని కదా, ఒక 50 బిందెలు నీళ్లు చేస్తావంటే నేనేమంటాను? 1 బిందె 2 బిందె అయితే సరేమ్మా, నాకు అలవాట్లేదు, నా బలం సరిపోదు. బలం అంటే ఏంటి తెలుసా? అది ఖచ్చితంగా అక్కడ సహాయపడాలి. ఖచ్చితంగా అక్కడ ఒక సహాయ కార్యక్రమం జరగాలి, ఒక అద్భుతం జరగాలి. బైబిల్లో వ్రాయబడింది, బండను చీల్చగా నీళ్లు ఉబికి బయటికి వచ్చాను. ఎన్నొచ్చాయి నీళ్లు? దేవుని బిడలారా, ఇంత పెద్ద చెరుకు తీసుకొని మిషన్లో పెడితే అంత గ్లాస్కు వస్తుంది అంతే. అంటే చెరుకులో ఎంత ఉంటుంది? దాంట్లో ఉండేదే, అది పెరిగేదే నీటిలో. కానీ దాన్ని స్క్వీజ్ చేస్తే, మిషన్లో పెట్టి స్క్వీజ్ చేసిన ఒక గ్లాస్ లేదా 2 గ్లాసులకు మాత్రమే వస్తుంది. కానీ బండను చీల్చగా నీళ్లు ఉబికి బయటికి వచ్చాను, ఎడారులో అవి ఏరులై పారెను. హల్లెలూయా. బండలో నుంచి నీళ్లు తీసుకొని వచ్చిన బలం ఎలాంటి బలం తెలుసా? ఏరులై పారిందంట. అది కూడా ఎక్కడ? ఎడారిలో. ఎడారి అనేటువంటిది ఇట్ రాంగ్ ప్లేస్ టు సర్చ్ ఫర్ ఎ వాటర్. నీటి కోసం వెతికేటువంటి ఒక తప్పుడు స్థలం అది. కానీ అక్కడ దేవుని యొక్క బల ప్రదర్శన మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడు. అంటే నీ యొక్క సరౌండింగ్స్ ఏ రకంగా ఉంటాయంటే సమస్యల్లాగా ఉంటాయి, లేకపోతే ఛాలెంజెస్ లాగా ఉంటాయి, లేకపోతే నీ శక్తికి మించినవిగా ఉంటాయి, లేకపోతే ఎంత ప్రయత్నం చేసినా తొలగిపోనటువంటిది. దేవుని బిడ్డలారా, ఈ లక్షల మంది ఏం చేయాలండి? 20 లక్షల మంది ఉన్నారే, ఏం చేయాలి? మోషే దగ్గరికి వచ్చి అడిగే బదులు వీళ్ళు పోయి ఎతకొచ్చు కదా, ఎతకలేదు. ఎందుకు ఎతకలేదు తెలుసా? అది ఎడారి, ఎంత ఎదిగినా నీళ్లు దొరకవు, ఎండమావులు ఉంటాయి తప్ప నీళ్లు ఉండవు. అది కూడా ఒకవేళ దొరికాయనుకో ఇన్ని లక్షల మందికి సరిపోయినవి ఉండవు. కాబట్టి మోషే దగ్గరకు వచ్చావు, నువ్వు దైవ సేవకుని కదా, దేవుడు నీ చేతిని వాడుకున్నాడు కదా, నువ్వేం చేస్తున్నావు? మోషే కూడా అన్నాడు, హ్యాండ్స్ అప్, నా చేత కూడా కాదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. మన జీవితంలో మనుషుల చేత కాదా, నీ ఎదుట ఉన్న పరిస్థితులను తొలగించుకోవడం నీ చేత కాదా, ఎవరి చేత కాదా? అలాగైతే దేవుని బలమును వెదకుడి. హల్లెలూయా. దేవుని బలమును వెదకుడి. వెతికితే ఏమవుతుంది? ఒకసారి రండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం.
17వ అధ్యాయంలో ఇదే మాటను మనం చూస్తాం. మొదటి వచనం నుంచి చదువుకుందాం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. ప్రజలు తమకు త్రాగ నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళిమ్మని అడుగగా, మోషే, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పెను. అక్కడ ప్రజలు నీళ్లు లేక తప్పికొని మోసే మీద సనుగుచు, ఇందెందుకు మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకొని వచ్చి తీరనిరి. ఈ భాగంలో మనం గమనిస్తే ఈ యొక్క 105వ కీర్తనలో మనం చదువుకున్న వాక్య భాగం యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మనం చూస్తాం. 17వ అధ్యాయంలో ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చూస్తాం. ఏంటిది అంటే, ఈ యొక్క అరణ్యంలో, ఎడారిలో దేవుడు ఏ రకంగా రాతి నుండి నీరుని తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా చూడండి, మొదటి వచనం. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున. ఎప్పుడు నీళ్లు లేకుండా పోయాయంట? యెహోవా మాట చొప్పున వీళ్ళు నడుస్తూ ఉండగా, యెహోవా మాట చొప్పున వీళ్ళు ప్రయాణం అవుతుండగా, యెహోవా మాటను ఆధారం చేసుకుని అడుగులేస్తుండగా, వీళ్ళు మోసే మాట కాదు, లేకపోతే వాళ్ళకు చూచినటువంటి పరిస్థితిని బట్టి కాదు, వాళ్ళకు నచ్చినటువంటిదిగా కాదు, దే ఆర్ వాకింగ్ ఇన్ ద స్టెప్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని మార్గాల్లో వారు నడుస్తుండగా, దేవుని మాట ప్రకారం నడుస్తుండగా, నీళ్లు లేని పరిస్థితులు, ఆయా సందర్భాలలో నీవు నేను నడిచే మార్గం ఏ రకంగా ఉంటుందో తెలుసా? దేవునికి ఇష్టమైన మార్గమే. యూ విల్ బి లివింగ్ ఎ హోలీ లైఫ్. పరిశుద్ధంగా జీవిస్తుండొచ్చు, యథార్థంగా జీవిస్తుండొచ్చు. యోబులాగా నీ జీవితాన్ని మార్చుకొని నువ్వు పరిశుద్ధంగా, యథార్థంగా పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించేటువంటి ఒక వ్యక్తిలాగా నువ్వు ఉండవచ్చు. దేవుని మాట ప్రకారం నడుస్తుండగా నీళ్లు లేని పరిస్థితులు రావచ్చు, నీళ్లు లేని పరిస్థితులు రావచ్చు. మోషే ఎవరండి? ఇశ్రాయేలీయులు ఎవరండి? దేవుడు చెబితేనే, దేవుడు మాట్లాడితేనే ఐగుప్తులోంచి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో దేవుడు నడిపించే మార్గంలో వారు వెళుతుండగా బైబిల్లో మనం చూస్తాం నీళ్లు లేవంట. సమ్టైమ్స్ యాజ్ వీఆర్ వాకింగ్ విత్ ద లార్డ్, దేవునితో నడుస్తూ ఉండగా, దేవునితో ఎదురుతూ ఉండగా, ఆయా సమస్యలు, ఆయా సవాళ్ళు, ఆయా కష్టాలు మన జీవితాల్లోనికి వస్తాయి. అప్పుడు దేవుడు అంటున్నాడు, దేవుని బలమును వెదకుడి, దేవుని బలమును వెదకుడి, దేవుని బలమును వెదకుడి. రెండవదిగా చూస్తే చూడండి, తరువాత ఇశ్రాయేలీయుల, మొదటి వచనం 17:1. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. రెఫీదీములో దిగిరి. ఇక్కడ బైబిల్లో చూడండి, సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి, అంటే అరణ్యంలో ప్రయాణం అవుతూ రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ చెప్తారు, 105వ కీర్తనలో ఒక ప్రశ్న వేశాను నేను. ఏంటంటే, వీళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారా, ఎడారిలో ప్రయాణం చేశారా అంటే జవాబు ఇక్కడ ఉందండి. వాళ్ళు సీను అరణ్యంలో నుండి బయలుదేరి రెఫీదీం అనే ప్రాంతానికి వచ్చారు. మీరు మ్యాప్ను చూస్తే ఇశ్రాయేల్ దేశం యొక్క మ్యాప్ను చూస్తే, ఐగుప్తులోంచి వాళ్ళు వెళ్ళినటువంటి మార్గము ఎలీము దగ్గర నుంచి వాళ్ళు రెఫీదీం అనే ప్రాంతం ఏంటి తెలుసా? దానికి ఆనుకొనే ఉంటది ఇక ఎడారి. రెఫీదీము ప్రాంతము కూడా ఎడారి ప్రాంతంగానే కనబడుతుంది. రెఫీదీం ఎడారిగా ఉండదు, కానీ రెఫీదీం అనే ప్రాంతము ఎడారిగా మార్చబడింది. మీరు అనవచ్చు, ఎడారిగా ఎందుకు మార్చబడింది అంటే, రెఫీదీము అంటే అర్థం ఏంటి తెలుసా? రెఫీదీము అంటే ఆ మాట యొక్క అర్థం ఏంటంటే, అది విశ్రాంతి స్థలము, సహాయకరమైన స్థలం. రెఫీదీము అంటే the meaning of the Rephidim is it is a place of a rest, it is a place of a support. అంటే అది అరణ్యంగా కాకముందు అది ఇతరులకు సహాయపడేటువంటి స్థలమే. అది ఎడారి కాకముందు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. దేవుని యొక్క వాక్యంలో చెప్తుంది, సీను అరణ్యంలోని బయటకు వచ్చారు, రెఫీదీముకు వచ్చారు. రెఫీదీములో 105వ కీర్తనలో కీర్తనకారుడు, అది ఎడారి. ఎందుకు తెలుసా? ఒకప్పుడు అది మంచిగా ఉన్నది, ఆ తర్వాత అందుకే దానికి రెఫీదీం అని పెట్టారు. అది విశ్రాంతి స్థలం. ఎడారి విశ్రాంతి స్థలం కాదు, కాబట్టి ఎడారి అని పేరు పెట్టింటారు. తారు ఎడారికి తారు ఎడారి అని ఉంది, ఎందుకంటే ఎప్పటి నుంచో అది తారు ఎడారే. కానీ రెఫీదీము మొదటిగా అది ఏమనాలి, అరణ్యమే, కానీ అది ఎడారిగా మార్చబడింది. ఆ ఎడారిలోకి వీళ్ళు వచ్చినప్పుడు బైబిల్లో వ్రాయబడింది, దప్పికేసిందంట వాళ్ళకు. దేవుని బిడ్డలారా,
ఎందుకు ఈ భాగాన్ని అంతగా నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా అంటే, మొదటిగా దేవుని బిడ్డగా నువ్వు నడుస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో నీళ్లు లేని ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తుంది. రెండవదిగా యూ విల్ బి గోయింగ్ టు ద రైట్ ప్లేస్. రెఫీదీము అది విశ్రాంతి స్థలము, అది నీకు సహాయపడే స్థలము. ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఆఫ్ ఎ సపోర్ట్. అది నీకు విశ్రాంతిని సహాయాన్ని అందించే స్థలము. కానీ నువ్వు వెళుతుండగానే అక్కడ ఏం లేదు. ఆ స్థలము పేరుకు బాగానే ఉంది, కానీ వెళితే పరిస్థితి బాగలేదు. దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా ఆయా పేర్లు మనకు జ్ఞాపకం వస్తుంటాయి. ఆహారం తింటే ఆరోగ్యం ఉంటుంది, మంచి ఆహారమే తింటూ ఉంటాం, కానీ ఎందుకో ఆరోగ్యం మన జీవితాల్లో మిస్ అవుతూ ఉంటుంది. ఎందుకో మన జీవితాల్లో ఆరోగ్యం మిస్ అవుతూ ఉంటుంది కదా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా బలమును వెతుకు, నా బలమును వెతుకు. మంచిగానే మనం ప్రార్థన చేస్తుంటాం, వ్యాపారం జరగాలి అని, వ్యాపారం మనకు దీవెనకరంగా నమ్మింటాం, కానీ ఎందుకో ఈ మధ్య తగ్గిపోయిందా? అలాగైతే ఆయన బలమును వెతుకు, ఆయన బలమును వెతుకు. ఒకవేళ పేరుకు మంచి వ్యక్తులుగానే కనపడుతుండవచ్చు, వాళ్ళు వెళితే ఇంతకుముందు వేరే వాళ్ళకు సహాయం చేసింటారు, కానీ ఇప్పుడు నీకు సహాయం చేయలేని పరిస్థితిలో ఉండవచ్చు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన బలమును వెతుకు, ఆయన బలమును వెతుకు. దేవుని బిడ్డలారా, సమ్ టైమ్ బ్యాక్ ఇట్ వాస్ ఎ గుడ్ ప్లేస్, బట్ నౌ ఫర్ దెమ్ ఇట్ ఈస్ ఎ డెజర్ట్. ఒకప్పుడు అది మంచి ప్రదేశమే రెఫీదీము, అది విశ్రాంతి స్థలము, అది సహాయపడే స్థలము, కానీ ఇప్పుడు వారికి ఎడారిగా ఉంది. వాళ్ళు అనుకున్నారు ఏముంది అని అడిగితే అందరూ అన్నారు రెఫీదీము ఉంది. వాళ్ళ మాటను బట్టి నడవలేదు. దేవుడు వారిని నడిపించగా రెఫీదీములోకి వెళ్ళారు. రెఫీదీములో ఎడారి ఉంది, వాళ్ళకు నీళ్లు లేవు. దేవుని ఎదుట ప్రార్థనకు వెళ్దాం. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు. తండ్రి, ఇశ్రాయేలు ప్రజల్లాగా మేము మోషేలాగా మారాలని మీరు కోరుతున్నారు ప్రభా. దేవా, మేము దావీదులాగా లేవు, మేము షారాలాగా లేము ప్రభా. తండ్రి, మా జీవితాల్లో ప్రభా మేము నీ వాక్యాల్లో ఉన్నటువంటి వ్యక్తులు నీ బలాన్ని వెతికినట్టుగా వెతకలేదని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. మాకు అర్థమైంది ప్రభా. దేవా, మమ్మల్ని క్షమించండి, మీ రక్తం మమ్మల్ని కడుగునుగా. దేవుని బలం పని చేయునుగాక, దేవుని బలం పని చేయునుగాక. ఆ ప్రాంతము బలవంతులను యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. సాతాను క్రియలు లయమైపోవునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ పరిచయ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులకు విస్తరించునుగాక, 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 విస్తరించునుగాక. నాయనా, మీ కార్యాలు జరుగునుగాక, జరుగునుగాక. ప్రతి విభాగము ఆశీర్వదించబడునుగాక. Let every wing be blessed beyond everybody imagination in the name of Jesus. దేవా, మీ కార్యాలు జరుగునుగాక. అయినా దైవ సేవకులందరి కోసం, సంఘాల కోసం, పరిచర్ల కోసం ప్రార్థన చేస్తున్న ప్రతి దైవ సేవకుడు, సేవకుని కుటుంబం, సేవకుని యొక్క పరిచర్య దేవుని యొక్క రక్తపు కంచెను బట్టి కాపాడబడునుగాక. ప్రతి క్రీస్తు వ్యతిరేకమైన తీర్మానాలు క్యాన్సల్ అయిపోవునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ విషయంలో నీ బలాన్ని మేము ఆశ్రయిస్తుండగా, నీ బలాన్ని వెతుకుతుండగా గొప్ప కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక, గొప్ప కార్యములు జరుగునుగాక. దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే వందనాలు తండ్రి. మా జీవితాలన్నిట్లోనైనా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది, కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.